హాయ్ అండి, నేనైతే పూరీలోకి శనగపిండితోని కర్రీ చేస్తున్నాను. ఇది శనగపిండి అండి. కొద్దిగా తీసుకొని ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి కావాల్సినవి ఒక ఆనియన్స్, ఒక టమాటా, ఒక 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, వీటిని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే స్టవ్ పైన ఇప్పుడు గంజు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, ఇప్పుడు ఆవాలు చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్, వీటిని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసి వీటిని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. నేనైతే కరివేపాకు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతుండగా కరికి సరిపడ సాల్ట్, ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవి మరుగుతుండగా శనగపిండి వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలపకుంటే మాత్రం ఉండలుగా వస్తుంది. వెంటనే కలిపేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. అంతే అండి, ఇది పూరీలోకి చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి చేసుకొని తినండి. నాదైతే కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, అయిపోయింది. సరే, బాయ్.